మహాత్మా గాంధీ కుటుంబాన్ని ఎలాగైనా చెప్పి బదనాం చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో నిస్సిగ్గు చర్యలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా వారు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. అలాగే వారి ఆస్తిపాస్తులను కూడా ఆనాడే దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత చరిత్ర ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని మీరు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చి ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వారి వాటాలు ఏదో ఉన్నాయని, నిధులు మళ్లించారని వారి మీద అక్రమంగా ఈడీ కేసులు, ఐటీ కేసులు బనాయించడం జరిగింది. దాన్ని నిన్నగా కోర్టు వారు కూడా వారి ప్రమేయం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి బయలుదేరాయి. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము కూడా ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేము మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరాం. పోలీసు వారు మమ్మల్ని మధ్యలో అటకాయించి అక్కడికి పోకుండా నిరోధించి మాపై అక్రమంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఎన్ని చేసినా కూడా బీజేపీ వారు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను కానివ్వండి, సోనియా గాంధీ కుటుంబాన్ని కానివ్వండి, ఏమీ చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అంతా కూడా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో తెలియజేయటం చూస్తూ ఉన్నాం.